అండి ఇవాళ ఎండుమిరగాయలతో కొత్తిమీర పచ్చడి చేద్దామండి. ఇవి మనకు కావాల్సినవి ఏంటంటే ఎండుమిరగాయలును, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి ఉంటే సరిపోతాయండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కావాలి. ఇవన్నీ మనం సిద్ధం చేసేసుకుందాం. ఫస్ట్ మనం బాండీ పెట్టేసుకొని కొంచెం నూనె వేడెక్కేదాకా ఉండాలండి. వేడెక్కినాక కొంచెం ఎండుమిరగాయలు చక్కగా దోరగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అవి అవ్వంగానే కొంచెం టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసుకొని కొంచెం ఒక పాటి మగ్గాలండి. మగ్గితే కొంచెం ఈలోపు పసర వాసన ఏం లేకుండా ఉంటుంది కాబట్టి నూనెలో వేగితే మంచిది కాబట్టి కొత్తిమీర కూడా నేను వేసేస్తున్నానండి. అమ్మటే కొత్తిమీర కూడా వేసేస్తే చాలా చక్కగా మగ్గితే నూనెలో మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకని నేను కొత్తిమీర కూడా మంచిగా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నది వేసేసానండి. అవి కొంచెం మగ్గినాక కొంచెం నిమ్మకాయ అంత చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా కడిగి దాన్ని కూడా వేసేసుకుందాము. అవన్నీ బాగా మగ్గాలండి. మగ్గితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మగ్గేదాకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మగ్గినాక కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నామంటే మిక్సీలో వేసేసానండి. ఎండుమిరగాయలను, ఉప్పు, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టానండి. తర్వాత మనం వేపిన మిశ్రమం ఉంది కదండి, కొత్తిమీరను, టమాటాలు అవి కూడా గ్రైండ్ చేసేసాను. కచ్చపిచ్చిగా చేశానండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తే చాలా మంచిదండి, టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.